ఒకటి గమనించండి. మీరు చూసేది, వినేది, ఆఖరికి నువ్వు తాకేది అంటే ఈ ప్రపంచంలో కొత్తదనం అనేదుండదు. అదొక అబద్ధం. ఈరోజు నువ్వు ఏ ఎమోషనైతే ఫీలవుతున్నావో అది లవ్ కావచ్చు, జలసీ కావచ్చు, బాధ లేదా డిప్రెషన్ కూడా అవ్వచ్చు. అది ఈ భూమి మీద పుట్టిన మొదటి మనిషి కూడా సేమ్ టు సేమ్ ఫీలయ్యాడు. నువ్వు రాస్తున్న లవ్ లెటర్ అయినా, చేస్తున్న ట్వీట్ అయినా, చివరికి పడుతున్న బాధైనా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ పిరమిడ్లు కట్టేటప్పుడు అక్కడ పనిచేసిన లేబర్ కూడా అలాగే ఫీలయ్యాడు. కాకపోతే అప్పట్లో వాట్సాప్ లేదు, ఇప్పుడుంది, అంతే తేడా. మన డిఎన్ఏ స్ట్రక్చర్ని తీసుకుంటే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అది పెద్దగా ఏం మారలేదు. సైన్స్ ప్రకారం మోడర్న్ పీపుల్ అంటే హోమో సెపియన్స్ సెపియన్స్ ఈ భూమి మీదకొచ్చి దాదాపు 3 లక్షల సంవత్సరాలవుతోంది. ఈ 3 లక్షల ఏళ్లలో మానవ మెదడు సైజు గాని, అందులో కెమికల్స్ రిలీజ్ అయ్యే విధానం గాని అస్సలు మారలేదు. మరలాంటప్పుడు కొత్త ఆలోచనలు ఎక్కడ్నుంచొస్తాయి? రావు. నీ బ్రెయిన్ ఒక కంప్యూటర్ లాంటిది. అందులో ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యింది. దాని పేరే సర్వైవల్ అండ్ రీప్రొడక్షన్, అంటే బతకడం, వంశాన్ని పెంచడం. ఈ 2 బేసిక్ ఇన్స్టింక్ట్స్ చుట్టూనే మనిషి అనేవాడు కథలు అల్లుకున్నాడు. ఈ కథలనే మనం ఈరోజు రాజకీయం అంటున్నాం, సినిమా అంటున్నాం, మతం అంటున్నాం, చివరికి ఫిలాసఫీ అంటున్నాం. ఇవన్నీ ఎప్పుడో క్రీస్తుపూర్వం నాటి గ్రీక్ ఫిలాసఫర్లు సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ లాంటి వాళ్ళు పూసగుచ్చినట్టు మాట్లాడేశారు. ఈవెన్ ఈరోజు మనం మాట్లాడుకునే డెమోక్రసీ అయినా, హ్యూమన్ రైట్స్ అయినా వాళ్ళప్పట్లో డిస్కస్ చేశారు. కానీ విచిత్రమేంటంటే ఆ కాలంలో కూడా జనాలు వాళ్ల మాటలు వినలేదు. ఎంతలా వినలేదంటే నిజాలు చెప్తున్నాడని సోక్రటీస్కి విషమిచ్చి మరీ చంపేశారు. అంటే అప్పుడూ వినలేదు, ఇప్పుడూ వినట్లేదు. ఇంకా వెనక్కెళ్ళి మన హిస్టరీ అండ్ లిటరేచర్ చూడు. వ్యాస మహర్షి మహాభారతం రాసినప్పుడు అందులో ఒక మాటన్నాడు, ఈ ప్రపంచంలో ఏమున్నా అది మహాభారతంలోనే ఉంటుంది, ఇందులో లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని. ఇది నిజమే. నువ్వు మహాభారతంలోని ధర్మరాజు ఈగోని చూడు, కర్ముడి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని చూడు, దుర్యోధనుడి జెలసీ చూడు, శకుని మైండ్ గేమ్స్ చూడు. ఇలా చూసుకుంటూ పోతే ఈరోజు నీ చుట్టూ ఉండేవాళ్లల్లో వీళ్లే కనిపిస్తారు. క్యారెక్టర్స్ అవ్వే, బట్ కాస్ట్యూమ్స్ చేంజ్, అంతే. బట్ ప్రతి జనరేషన్ ఏమనుకుంటుందంటే మేము చాలా అడ్వాన్స్డ్గా ఉన్నామని, పెద్ద పెద్ద రికార్డులు కొడుతున్నామని భ్రమపడుతుందంతే. ఆ భ్రమే మనిషిని బ్రతికిస్తోంది. నిజానికి ఏ జనరేషన్ కొత్తగా ఏమీ చెయ్యట్లేదు, పాత జనరేషన్ చేసిన తప్పుల్ని మళ్లీ కొత్తగా చేస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే జనాలు ఎందుకు వినరు? ఆండ్రే గీడేమో ఎవరూ వినట్లేదు కాబట్టి మళ్లీ చెప్పాలి అన్నాడు. కాని నా పాయింట్ ఏంటంటే వినకపోవడమే మనిషి నైజం. ఎందుకంటే ప్రతి మనిషికి తనకంటూ ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. నువ్వొక చిన్న పిల్లోడికెళ్ళి అరే బాబూ అక్కడ నిప్పుంది, అది ముట్టుకుంటే కాల్తుంది, ఆల్రెడీ చరిత్రలో చాలామంది ముట్టుకుని కాలగర్భంలో కలిసిపోయారు అని ఎంత క్లాస్ తీసుకున్నా ఆ పిల్లోడు వినడు. వాడు వెళ్ళి ఆ నిప్పుని ముట్టుకొని చెయ్యి కాల్చుకొని ఏడ్చినప్పుడే వాడికి అర్థమవుతుంది. మానవ సమాజం కూడా సరిగ్గా ఈ పిల్లోడిలాంటిదే. ప్రతి తరం తన సొంత తప్పులు తాను చెయ్యాలి, తన సొంత గాయాలు తాను అనుభవించాలి. అందుకే హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్ అంటారు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగాక కోట్లాది మంది చచ్చిపోయారు. అప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్ పెట్టి అందరూ పెద్ద పెద్ద స్పీచులిచ్చి ఇకపై యుద్ధాలు వద్దు, శాంతి ముఖ్యమని ప్రపంచానికి ఆల్రెడీ చెప్పారు. కాని జనాలు విన్నారా? వినలేదు. జస్ట్ 20 ఏళ్లలోనే మళ్లీ రెండో ప్రపంచ యుద్ధం చేసుకున్నారు. హిట్లరొచ్చాడు, హిరోషిమా మీద బాంబు పడింది. దాని తర్వాత మళ్లీ ఐక్యరాజ్యసమితి అదే యుఎన్ పెట్టారు, మళ్లీ శాంతి ప్రవచనాలు చెప్పారు. కట్ చేస్తే ఈరోజు 2026లో కూడా రష్యా యుక్రెయిన్ అంటున్నాం, మిడిల్ ఈస్ట్ అంటున్నాం, ఎక్కడో ఒకచోట బాంబులు పడుతూనే ఉన్నాయి, జనాలు చస్తూనే ఉన్నారు. అంటే అర్థమేంటి? మనిషికి ఎంత చెప్పినా వినడు. వాడు మళ్లీ మళ్లీ నాశనమై మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాలి. అదొక ఇన్ఫినిట్ లూప్ అన్నమాట. ఈ ఇన్ఫినిట్ లూప్ని అర్థం చేసుకోవడమే అసలైన ఫిలాసఫీ. ప్రకృతి డిజైనే అంతా. నువ్వొక సినిమా చూస్తావు, అందులో హీరో, విలన్, ఒక లవ్ స్టోరీ, క్లైమాక్స్ ఉంటుంది. ఈ ఫార్ములా కొన్ని వేల సినిమాల్లో నువ్వు చూసేసుంటావు. అయినా సరే రేపు ఇంకో కొత్త సినిమా వస్తే మళ్లీ థియేటర్కెళ్ళి ఎందుకు కూర్చుంటావు? ఎందుకంటే ఆ 2 గంటల ఎంటర్టైన్మెంట్ నీకు కావాలి. అలాగే ఈ జీవితం కూడా. అంతా పాతదే అని తెలిసినా ప్రతిరోజూ పొద్దున్నే లేచి మళ్లీ అదే రొటీన్ లైఫ్ బతకాలి. ఆండ్రే గీడ్ అన్నట్టు ఎవరూ వినట్లేదు కాబట్టే ఆర్జీవీ లాంటోళ్లు మళ్లీ మళ్లీ సినిమాలు తీస్తున్నారు, మళ్లీ ఇంటర్వ్యూల్లో అదే ఫిలాసఫీ చెప్తున్నారు. ఒకవేళ అందరూ ఒకేసారి వినేసి మారిపోయి పర్ఫెక్ట్ అయిపోతే ఈ ప్రపంచం చాలా బోర్ కొట్టేస్తుంది. అప్పుడసలు లైఫే ఉండదు. గొడవలు లేని, తప్పులు లేని, ఈగోలు లేని ఒక పర్ఫెక్ట్ సమాజం అనేది ఒక శ్మశానంతో సమానం. అక్కడ ఏ చలనమూ ఉండదు. కాబట్టి అంతా ఆల్రెడీ చెప్పబడింది అనేది ఎంత ఫ్యాక్టో దాన్ని ఎవరు వినడు అనేది అంతకంటే పెద్ద ఫ్యాక్ట్.
కానీ ఆ వినని జనాల కోసమే మనం మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టాలి. ఎందుకంటే ఆ ప్రాసెస్లోనే ఒక కిక్ ఉంది. నువ్వు క్వశ్చన్లు అడుగుతావు, ఎందుకంటే నీకు లైఫ్ మీద కన్ఫ్యూజన్ పోదు అని నీకు తెలుసు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటూ పోవడమే జీవితం. ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేస్తే నీకు ఏ అంచనాలు ఉండవు, ఏ బాధ ఉండదు. జస్ట్ వాచ్ ద షో అండ్ ఎంజాయ్ ద లూప్. దాట్స్ ఇట్.